మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇతర రాష్ట్రాల నుంచి శిశువులను తీసుకొచ్చి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా లక్షల రూపాయలతో అమ్మేస్తున్న ముఠానైతే పోలీసులు అదుపులో తీసుకున్నారు. 13 మంది ముఠాను అదుపులో తీసుకున్న పోలీసులు ఆ పిల్లల్ని అదేవిధంగా ఏదైతే వాళ్ళ నుంచి రెస్క్యూ చేసిన పిల్లలందరినీ కూడా శిశు సంక్షేమ అదేవిధంగా సిడబ్ల్యూసి వాళ్ళ ముందు ప్రవేశపెట్టిన అనంతరం అధికారులకైతే అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం అసలు వాళ్ళని ఏం చేయబోతున్న విషయాన్ని మనతో పాటు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మేము పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోగానే వాళ్ళని సిడబ్ల్యూసి ముందు ప్రవేశపెట్టి అక్కడి నుంచి మళ్ళీ మేము నల్లగొండలో ఉన్నటువంటి శిశుగృహాలు అక్కడ చేర్పించడం జరుగుతుంది. శిశుగృహాలు ఉంచుతాం వాళ్ళని. అంటే ఎంతకాలం ఉంచుతారా? కేసు అంతా అయిపోయేంత వరకు లేకపోతే ఎట్లా ప్రాసెస్ ఏముంటుంది? తర్వాత మళ్ళీ వాళ్ళని మొత్తం కూడా అడాప్షన్కి పెడతాం. మళ్ళీ దత్తత గీయడం ఆన్లైన్లో పెడతాం. అంటే చాలా మంది తల్లులు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెంచుకున్నారు. వీళ్ళకి ఏమన్నా దత్తత ఇవ్వడానికి ఏమన్నా రూల్స్ ఒప్పుకుంటాయా సార్? అవకాశాలు ఇవ్వండి. ఎందుకంటే ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది కూడా తెలియదు. వాళ్ళు బయాలజికల్ పేరెంట్స్ ఉన్నారా లేదా తెలియదు. ఆ పిల్లలకు సంబంధించి ఎంక్వైరీ పోలీసు వాళ్ళు చేసి ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నట్టయితే ఫర్దర్ యాక్షన్ ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు ఎవరు ఐడెంటిఫై కాలేదనుకోండి, ప్రభుత్వం వాళ్ళని తీసుకొని లీగల్ ఫ్రీ ఫర్ అడాప్షన్ అంటే వాళ్ళని కూడా దత్తతకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళకే ఇవ్వడానికి అయితే ఛాన్స్ లేదు. ఈ పిల్లల్ని ఖచ్చితంగా ఆ కేసులలో కానీ లేకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు శిశు గృహాల్లో పెట్టడం జరుగుతుంది. లీగల్ కేసులు ఏమన్నా ఉంటే వాటి డైరెక్షన్స్ ఒక్కొక్కసారి కోర్టు డైరెక్షన్స్ ఇస్తుంది, వాటిని కూడా ఫాలో చేస్తాం. ఏది ఉన్నా న్యాయస్థానం మేరకే మేము నడుచుకోవడం జరుగుతుంది. ఇది మన సిడబ్ల్యూసి చరిత్రలో ఇంతమంది రెస్క్యూ చేయడం ఇదే ఫస్ట్ టైం? గతంలో ఎటువంటి కేసులు చూశారు? లేదండి, ఇదే సిడబ్ల్యూసి సూర్యాపేట జిల్లా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే 1-2 కేసులు ఒకసారి ఈ మధ్య కాలంలోనే అప్పుడొకటి చొప్పున ఈ మధ్యనే 3 కేసులు, ఈ సంవత్సరంలో 3 కేసులు ఇప్పటివరకు లీగల్ అడాప్షన్ తీసుకొచ్చి ప్రస్తుతం ఆ పిల్లల్ని కూడా మన నల్గొండ శిశు గృహాలను పెట్టినాం. ఇది పెద్ద బస్టరే అన్నట్టే. ఎందుకంటే 1 కాదు 2 కాదు చాలా మంది అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది పిల్లలు మాత్రమే వచ్చారు మన దగ్గరికి. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా 20-30 పిల్లలు ఉండదే అవకాశం ఉందని పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నారు సార్. ఇంకా 20-30 మంది వచ్చే అవకాశం కూడా ఉందనే చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళని ప్రాపర్ ఎంక్వైరీ చేసినాక సమాచారం తెలుసుకొని మిగతా వాళ్ళని కూడా ప్రొడ్యూస్ చేస్తారని ఆశిస్తాం. మేడం, ఇంతమంది పిల్లలను ఇప్పుడు ఒకేసారి వస్తున్నారు మీ దగ్గరికి, ఎలా ట్రీట్ చేయబోతున్నారు వాళ్ళని? మాకు శిశుగృహ ఉంది నల్గొండలో. ప్రతి పిల్లని చాలా కేర్ఫుల్ గా చూస్తారు. ఒక ఆయాకి 2-3 పిల్లల కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళు అన్ని విధాలా వాళ్ళకి పాలు పట్టేవాళ్ళు పాలు, ఫీడింగ్ పెట్టేవాళ్ళు ఫీడింగ్, ఏ టైంకి ఆ టైంకి అన్ని కూడా సమకూరుస్తారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది మొత్తంగా కూడా సూర్యాపేట చరిత్రలో ఇంతమంది పిల్లలను రెస్క్యూ చేయడం అయితే మొదటిసారి అని చెప్తా ఉన్నారు అధికారులు అయితే. మరోవైపు వాళ్ళ ఏదైతే రెస్క్యూ చేసిన పిల్లలందరినీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఒక శిశువుకు 2 ఆయాల చొప్పున ఉంచి కేటాయిస్తూ ఆలనా పాలన చూస్తామని కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తం మరోవైపు ఏదైతే గత 2-3 సంవత్సరాల నుంచి పెంచుతూ మాతృత్వాన్ని వాళ్ళకి పంచిన తల్లులో వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం రూల్స్ ఒప్పుకోవు. కనీసం ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే తప్ప రూల్స్ మాత్రం ఒప్పుకోవు. తిరిగి వాళ్ళని పోలీసుల విచారణ అనంతరం వాళ్ళకు దత్తత ఇవ్వడానికి మళ్ళీ పెడతాము, కానీ వాళ్ళకి ఇప్పటివరకు అయితే కొనుగోలు చేసిన వారికి మాత్రం ఇవ్వడం కుదరదని కూడా అధికారులు చెప్తా ఉన్నారు.